హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు రమేష్ కుల. మీరు చూస్తున్నారు రమేష్ కుల్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుపోయే విషయం ఏంటంటే, రీసెంట్గా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పైన ఆర్బీఐ అయితే కొన్ని నిబంధనలు అయితే పెట్టింది. ముఖ్యంగా ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ సంబంధించి ఎటువంటి లావాదేవీలు కూడా 29వ తేదీ తర్వాత నుంచి అయితే పనిచేయవు. సో దీనికి సంబంధించి అయితే మనం చాలామంది పేటిఎమ్స్ వాడుతూనే ఉంటారు. వ్యాపారాల పరంగా సరే, మనం పేమెంట్స్ పరంగా సరే ఈ యాప్ని అయితే ఖచ్చితంగా వాడుతూనే ఉంటారు. 100లో 50 మంది అయితే పేటిఎంని యూజ్ చేస్తూ ఉంటారు. సో అసలు ఈ పేటిఎం అనేది 29వ తేదీ తర్వాత ఏ సేవలు పనిచేస్తాయి, ఏ సేవలు అయితే పనిచేయవు. సో దీనిపైన మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. ముందుగా మీరు కనుక పేటిఎం వాడుతున్నట్టయితే తప్పకుండా ఈ పేటిఎం కాకుండా ఇంకొక యాప్ని అయితే మీరు చూసుకోండి. మ్యాక్సిమం ఏంటంటే మీరు ఈ బ్యాంక్కి సంబంధించిన ఉంటాయి కదా, పాపులర్ బ్యాంక్స్. సో ఈ బ్యాంక్ సంబంధించి యూపీఐ మీకు యాప్స్ అయితే మీకు లభిస్తాయి బ్యాంక్ సంబంధించి. సో వాటికైతే మీరు షిఫ్ట్ అవడం చాలా మంచిది. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఒకవేళ పేటిఎం వాడుతున్నట్టయితే మీరు ఈ పేటిఎంలో ఎటువంటివి 29వ తేదీ ఎటువంటి మీరు యూజ్ చేయగలరు, ఎటువంటివి మీరు యూజ్ చేయలేరు అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సో ముందుగా మనం ఈ పేటిఎంకి సంబంధించి రీఛార్జ్లు అండ్ బిల్ పేమెంట్ సంబంధించి అయితే మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు 29వ తేదీ తర్వాత కూడా. ఎందుకంటే ఇది ఓన్లీ ఆర్బీఐ పేటిఎం యాప్ని అయితే ఏమీ అనలేదు. ఓన్లీ పేటిఎం బ్యాంక్ పేమెంట్స్ బ్యాంక్ సంబంధించి బ్యాంకు అకౌంట్స్కి సంబంధించి మాత్రమే నిబంధనలు అయితే విధించింది. సో దానివల్ల ఏంటంటే ఇది ఒక యాప్ అనమాట, థర్డ్ పార్టీ యాప్లో అయితే పనిచేస్తుంది. కానీ ఇందులో కొన్ని సర్వీసెస్ ఉన్నాయి కదా, యూపీఐ అయితే పనిచేస్తుంది, కాకపోతే పేటిఎం బ్యాంక్ అయితే పనిచేయదు. మిగతా ఇంకా ఏ బ్యాంక్ ద్వారా అయినా పనిచేస్తుంది. యూపీఐ పనిచేస్తుంది. బట్ ఏంటంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది వాళ్ళ ఓన్ బ్యాంక్ ఉంది కదా, సో ఆ అకౌంట్స్ అయితే పనిచేయవు 29వ తేదీ తర్వాత. ఇంకొక విషయం ఏంటంటే, మీరు క్యూఆర్ యూజ్ చేసుకోవచ్చు. బట్ చెప్పాను కదా, యూపీఐకి సంబంధించి మీరు ఈ బ్యాంక్కి ఈ యాప్కి మీరు వేరే బ్యాంక్స్ అనేవి మీరు లింక్ చేసుకోవాలి. పేటిఎం బ్యాంక్ అయితే పనిచేయదు, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చాలామంది పేటిఎం సౌండ్ బాక్సులు ఇవన్నీ ఉన్నాయి కదా, క్యూఆర్లు సౌండ్ బాక్సులు. మీకు ప్రతి షాపుకి కూడా పేటిఎం సంబంధించి క్యూఆర్లు సౌండ్ బాక్సులు అయితే ఉంటాయి. ఇవి పనిచేస్తాయి. బట్ ఏంటంటే మీరు ఒక చిన్న సెట్టింగ్ అయితే చేసుకోవాలి. పేటిఎంకి వెళ్ళి మీ ప్రైమరీ బ్యాంక్ కింద ప్రజెంట్ ఒకవేళ పేటిఎం బ్యాంక్ ఉండుంటే దాన్ని మీరు వేరే బ్యాంక్కి మీరైతే మార్చుకోవాల్సి ఉంటుంది. అలా మార్చుకుంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి పేటిఎం వ్యాలెట్. చాలామంది అయితే పేటిఎం వ్యాలెట్ని అయితే యూజ్ చేస్తుంటారు. ఎక్కువగా ఎవరు యూజ్ చేస్తుంటారంటే, ఫాస్ట్యాగ్ సంబంధించి పేటిఎం వ్యాలెట్లో తప్పనిసరిగా అమౌంట్ ఉంచుకుంటారు. ఫాస్ట్యాగ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో పేటిఎంకి సంబంధించి వీళ్ళైతే ఖచ్చితంగా ఈ యాప్లు ఈ వ్యాలెట్ అనేది యూజ్ చేస్తుంటారు. వ్యాలెట్ యూజ్ చేసేటప్పుడు మీకు అందులో అమౌంట్ అయితే ఉంటుంది. ఈ అమౌంట్ని మీరు ఫిబ్రవరి 29th లోపు మీరు వేరే అకౌంట్కి అయితే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే అంతవరకు ఉంచుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే దీనివల్ల మీకు యూజ్ లేనప్పుడు ఆ అమౌంట్ కూడా అందులో ఉంచుకోవడం కరెక్ట్ కాదు. సో మీరు ఈ పేటిఎం వ్యాలెట్లో ఉన్నటువంటి అమౌంట్ని వేరే బ్యాంక్స్కి అయితే ఇప్పుడే అమౌంట్ ఉన్నట్టయితే ఇప్పుడే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడం మంచిది. పేటిఎం వ్యాలెట్ అండ్ పేటిఎం బ్యాంక్ అకౌంట్స్ కూడా పనిచేయవు 29వ తేదీ తర్వాత. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పేటిఎం అకౌంట్కి సంబంధించి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించి అప్డేట్ అయితే, ఇదివరకే మీకు పేటిఎం బ్యాంక్ అకౌంట్ ఉన్నట్టయితే అందులో ఉన్న మనీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే మీరు ఏంటంటే డిపాజిట్స్ చేయలేరు. ఆల్రెడీ మీరు బ్యాంకులో ఉన్న అమౌంట్ని అయితే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. 29th తర్వాత కూడా విత్డ్రా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కొత్త అకౌంట్లు క్రియేషన్ ఉండదు. నెక్స్ట్ మీరు ఉన్న అకౌంట్లో డిపాజిట్ అయితే చేయలేరు. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. భయపడాల్సిన అవసరం లేదు, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎక్కువ డబ్బులు ఉన్నా సరే మీరు భయపడాల్సిన అవసరం లేదు. 29వ తేదీ తర్వాత కూడా మీకు ఈ అకౌంట్ పనిచేస్తుంది. బట్ ఏంటంటే మీరు ఇందులో డిపాజిట్ చేయలేరు, ఓన్లీ విత్డ్రా మాత్రమే చేయగలరు. సో అర్థమైంది కదా. నా సజెషన్ ఏంటంటే, మీరు ఇలాంటి ఇలాంటి కొత్తగా వచ్చే బ్యాంక్స్ని ఈ అకౌంట్స్ని యూజ్ చేయడం కంటే మీరు
ట్రస్టెడ్ అకౌంట్స్‌ని యూజ్ చేసుకోవడం చాలా మంచిది. అంటే ఎస్‌బీఐ, ఐసీఐసీ ఇలాంటివి ఉన్నాయి కదా! సో, ఇలాంటివి మాక్సిమం ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ అయితే ఇవి కరెక్ట్‌గా పాటిస్తాయి. ఇది పేటీఎంకి రిస్ట్రిక్షన్స్ ఇవ్వడం ఇదేదో కొత్తేం కాదు. ఆల్రెడీ ఇంతకు ముందైతే ఇలాంటి రిస్ట్రిక్షన్స్ వచ్చాయి. కానీ దాన్ని కూడా పట్టించుకోకుండా పేటీఎం అలా ముందుకు వెళ్ళడం వల్లే ఆర్‌బీఐ కఠినంగా వ్యవహరించడం జరిగింది ఈ పేటీఎం మీద. సో, ఇంకోసారి మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే పేటీఎం యాప్‌ని బ్యాన్ చేయలేదు. కేవలం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ని మాత్రమే బ్యాన్ చేయడం జరిగింది. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో, వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియో మీకు ఉపయోగపడిందనుకుంటున్నాను. ఈ వీడియో మనకు ఉపయోగపడితే మాత్రం మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు. అందరికీ తెలియాలనే రూల్ ఏం లేదు కదా! సో, మీ వల్ల అయినా ఆళ్ళకి తెలియ తెలిసేలా అవుతుంది. సో, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బాయ్ బాయ్. జై హింద్.